జగన్ చారిత్రక తప్పిదం చేశాడా, చారిత్రక మంచి నిర్ణయం తీసుకున్నాడా అన్నటువంటిది రేపు ప్రజలు తేల్చేయబోతున్నారు. ఆల్రెడీ పోలింగ్ బూత్లో కాదు, కౌంటింగ్ సెంటర్లో ఉంది కాబట్టి, ఈవీఎంలలో ఉంది కాబట్టి. ఏంటది అంటే రాజకీయ పొత్తుల విషయంలో తప్పు చేశారా? 2014లో ఒంటరిగా వెళ్ళి దెబ్బతిన్నారు, 2019లో ఒంటరిగా వెళ్ళి విజయం సాధించారు. అయితే అవతలున్నటువంటి శత్రువు ఒంటరిగా వెళ్ళడం వలన అది సాధ్యమైంది. అంతే తప్పించి అప్పుడు కూడా కలిసి ఉంటే జగన్కి ఇబ్బంది అయి ఉండేది. ఈ దఫా మళ్ళీ ఒంటరిగానే వెళ్ళటం. భారతీయ జనతా పార్టీతో 2014లో జగన్ పొత్తు పెట్టుకుని ఉంటే కంటిన్యూటీ ఉంది, ఇప్పుడు పొత్తు పెట్టుకున్న అవకాశం గట్టిగా ఉండేది. అలా కాకుండా భారతీయ జనతా పార్టీతో జగన్ పొత్తు పెట్టుకోకపోవడం వలన మైనారిటీలు, ఎస్సీ ఎస్టీ